మీరు లలిత గారని మాకు తెలుసు. మా ఫ్యామిలీ ఫ్రెండ్ అయినా కానీ నేను కింద ఇందాక షూటింగ్ ఇలా నడుస్తుందండి, మేము సెట్లోనే ఉన్నాం, ఇది మన ప్రేమ ఎంత మాత్రం సెట్లోనే ఉన్నాము. మేడం గారు షూటింగ్ గ్యాప్లో మాకు పాపం రెస్ట్ తీసుకోకుండా మాకు ఇంటర్వ్యూ ఇస్తున్నారు. థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ దట్. సో కిందకి రాగానే అసిస్టెంట్ డైరెక్టర్ వెంకట్ గారు రెస్ట్ తీసుకుంటున్నారు, పైన ఉన్నారండి వెళ్ళండి అన్నారు. వచ్చేసాము. జయమ్మ గారా పైన ఉన్నారండి, ఇంకా అసిస్టెంట్ కూడా జయమ్మ గారా లోపల ఉన్నారండి. జయమ్మ గారు జయలలిత గారు మాకు తెలుసు, లలిత గారు తెలుసు, ఓహో జయమ్మ గారా, సూపర్ మ్యామ్. ఆ రెస్పెక్ట్ అనేది మీరు అనేది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఆ ఇంగ్లీష్లో ఆంటీ అంకుల్ ఇవన్నీ లేకుండా జయమ్మ నిజంగా ఎంత అమ్మ అనే పిలుపులో ఎంత మాధుర్యం ఉంటుందో. జస్ట్ అమేజింగ్. అండ్ జయమ్మ గారు ఇన్ని పాత్రలు చేశారు మీరు లైఫ్లో, ఈ పర్టికులర్ పాత్రకే జనాలు ఇంతగా కనెక్ట్ అవ్వడానికి గల కారణం ఏమై ఉంటుందంటారు? ఏమో నాకు అర్థం కాల. నాకైతే కొత్త ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ కానీ ఈ టైప్ ఆఫ్ ఒక సెటిల్డ్ యాక్టింగ్ కానీ కొత్త. కొంచెం ఓవర్గా చేసేసి ఆంగికం అంతా చేసి డాన్సర్స్, స్వతహాగా మీరు క్లాసికల్ డాన్సర్. సినిమాల్లో కూడా కమెడియన్ అంటే కొంచెం హెవీగానే ఉండాలి. వ్యాంప్ అంటే ఇంకా చెప్పక్కర్లేదు, రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. అవన్నీ చేసి నేను ఈ సీరియల్కి వచ్చాక కొత్తగా నటన నేర్చుకున్నా. అదొకటి చెప్పాలి, నేను నటన మీరు నేర్చుకున్నాను. అది హ్యాట్స్ ఆఫ్ టు వెంకట్ అనమాట, డైరెక్టర్కి. అసలు నాకు ఇంత చాలమ్మా, ఇలా చేయండి అమ్మా అని నాకు చాలా రోజులు పట్టింది. ఈ పాత్ర తాలూకా గ్రాఫ్ ఇంతే చేయండి, ఇంతే చాలా సెటిల్డ్గా ఉండాలంటే కష్టపడ్డా నేను. తను ఒక 100% చేసి చూపిస్తే నేను 50% చేశా. దానికే ఇంత అప్లాజ్ వచ్చింది నాకు. యాజ్ ఇట్ ఈజ్ తను చెప్పినట్టు చేస్తే చాలా వరకు అసలు తను అడ్జస్ట్ అవ్వడు, తనకి అనుకున్న ఎక్స్ప్రెషన్ వచ్చే వరకు తెలిసిపోతుంది. అంటే ఒక కంటితో గమనిస్తూ ఉంటాము, మానిటర్ చూస్తూ ఉంటాడు, మనం అక్కడ ఏ యాక్షన్ చేయాలో, హెడ్ నాడింగ్ ఇవ్వాలా, కొంచెం చిరాకు పడాలా లేకపోతే బాధపడాలా అనేది తను చేస్తూ ఉంటాడు మానిటర్ ముందర కూర్చొని. ఆ రకంగా నేను నేర్చుకున్నాను అనమాట. నేను వెంకటతో అంటాను, నీ వల్ల నటన నేర్చుకున్నాను నేను అనేసి. ఆయన ఏమన్నారు? అయ్యో ఏమ్మా ఇంత పెద్ద యాక్ట్రెస్ మీరే. పెద్ద యాక్ట్రెస్ కాదు, ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర ఒక్కొక్క స్కూల్ ఉంటుంది. బాలచంద్ర గారంటే ఒక టైపు, బాపు గారంటే ఒక టైపు, వంశీ గారంటే ఒక టైపు. వాటన్నిటినీ మించి తనది ఒక కొత్త తరహా ట్రెండ్. చాలా న్యాచురాలిటీ, సహజత్వం ఉండాలి, ఆ సహజత్వం ఉట్టిపడాలని తను తపన పడే వ్యక్తి. అలాంటి డైరెక్టర్ దగ్గర వర్క్ చేయడం నాకు చాలా ఇష్టం అనిపించింది. చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి నాకు. నటన నేర్చుకున్నాను నేను, నిర్మోహమాటంగా చెప్తాను. వెంకట్ దగ్గర నేను కొత్త తరహా నటన నేర్చుకున్నాను. తన దగ్గర ఏ ఆర్టిస్ట్ వచ్చినా కూడా, డెబ్యూ వచ్చినా కూడా మంచి యాక్ట్రెస్ అవుతుంది, మంచి యాక్టర్ అవుతారు. అంతవరకు నేను గ్యారెంటీ ఇవ్వగలను. ఈ భాష వాళ్ళు కాకపోయినా కన్నడ వాళ్ళైనా ఏ రాష్ట్రం వాళ్ళైనా కానీ ఇక్కడ వచ్చిన తర్వాత అరే మనమ్మాయి ఈ అను అనే క్యారెక్టర్ ఓహో కన్నడదవరా ఇల్లప్ప నమ్మవురే వాళ్ళ అమ్మాయి అనిపించేలాగా మన తెలుగు నేటివ్ అలా తెచ్చుకుంటాడు తను. తనకి నచ్చలేదు అనుకో, సీనియర్ యాక్ట్రెస్ కదా, చెప్తే ఏమన్నా అనుకుంటారేమో, బాగాలేదమ్మా ఎక్స్ప్రెషను కొంచెం అలా కావాలని చాలా టెక్నిక్గా ఆలోచించి కెమెరామెన్ ఏంటది ఇక్కడ ట్రాలీ ఇదయింది, కొంచెం మసక వచ్చింది, మళ్ళీ వన్ మోర్ అంటాడు. అర్థమైపోయింది నాకు. నువ్వు నాతో డైరెక్ట్గా చెప్పచ్చు. వెంకట్ గారు మీరు అంటుంది వాళ్ళని కాదు, ఇంకో టేక్ కావాలి, అంతేగా కావాలి. అప్పుడు నవ్వుకుంటాడు. ఈ స్టోరీ అదే నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అంటారు కదా. అందుకే ఎవరి దగ్గర సీనియారిటీ దగ్గర ఎలాగుండాలి, ఫస్ట్ కొత్తగా వచ్చిన వాళ్ళ దగ్గర ఎలా చేయాలి, చాలా మంచి టెక్నీషియన్ అండి. తనకి చాలా మంచి ఫ్యూచర్ రావాలని నేను ఎప్పుడు భగవంతుడిని వెరీ యంగ్స్టర్ ఆయన. నీకు మంచి సినిమా రావాలి వెంకట్, మళ్ళీ నువ్వు ఒక మరి రాజమౌళి అవ్వాలి అనేసి అంటూ ఉంటా నేను యాక్చువల్లీ మీరు రాజమౌళి గారు అన్నారు కాబట్టి నేను ఇందాక మీరు అంటున్నప్పుడు ఆయనకు కావాల్సింది రాబట్టేంత వరకు వదలడు. ఆయన అయితే జక్కన్న, ఎవరు రాజమౌళి గారు, ఈయన కూడా టీవీ సీరియల్స్ కు సంబంధించి జక్కన్నే చెప్తాను. అస్సలు సినిమాలకి పనికొస్తుంది కానివ్వండి, ఈ టైమింగ్ ఈ చెక్కడం అంతా సీరియల్స్కి పనికిరాదు. చాలా మంది చుట్టేస్తారు, అస్సలు తను కాంప్రమైజ్ అవ్వడు. అలాగే శ్రీరామ్ కూడా ఎక్కడ నీకు ఎలా కావాలో అలా చేసుకో, ఎలా చేయించుకోవాలో అలా చేయించుకో అని ఇద్దరు నిజంగా ఒక యూనిటీ లాగా మంచి యూనిట్ వర్క్, మంచి టీమ్. అండ్ జయమ్ గారు ఈ ఫస్ట్ సీరియల్ చెప్పినప్పుడు ఈ కాన్సెప్ట్ కొద్ది డిఫరెంట్ కాన్సెప్ట్. అంటే ఏజ్ గ్యాప్ కావచ్చు, ఇద్దరు ఆ లీడ్ పేర్కి మధ్యలో ఉన్నటువంటి ఏజ్ గ్యాప్ కావచ్చు, రీఇన్కార్నేషన్ కావచ్చు, అంటే
తెలుగు సినిమాల్లో కొన్ని పాత సినిమాలో ఉందండి, ఫర్ ఎగ్జాంపుల్ మగధీరలో మళ్ళీ పుట్టి మళ్ళీ ఆ అమ్మాయి, కానీ సీరియల్స్లో ఇట్లాంటి తాలూకు ఒక పాయింట్, ఫ్రెష్ నావల్ కాన్సెప్ట్ అండ్ ఆ ఏజ్ గ్రూప్. నేను సీరియల్ ప్రోమో చూసినప్పుడే అబ్బాయి 40 సంవత్సరాలు, అమ్మాయి 20 సంవత్సరాలా, ఓకే. దాని తర్వాత మహేష్ బాబు గారు ఒకసారి యాడ్లో చూపించారు, అనుకున్నా ఇదేదో కొత్తగా ఉంది. ఈ కాన్సెప్ట్ మీకు చెప్పినప్పుడు ఎలా అనిపించిందమ్మా? నిజంగా నేను వినను తెలుసా కాన్సెప్ట్స్. ఆర్యవర్ధన్ ఒక 40 years, అతనికి తల్లి, అతను ఒక 20 సంవత్సరాల అమ్మాయితోటి లవ్లో పడతాడు. అక్కడి నుంచి కథ స్టార్ట్ అవుతుంది. ఒకటే లైన్ అంతే, ఏం వినలే నేను, అసలు ఎలా వెళ్తుంది ఈ క్యారెక్టర్ ఏం అడగలేదు. అది అలాగా బ్లైండ్గా నేను ఆ లైన్ నచ్చి నేను వెళ్ళిపోయినాను. ఆ కాన్సెప్ట్ ఏమీ వినలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏంటి ఇవాళ సీన్ ఏంటని లొకేషన్కి వచ్చాక అడుగుతాను, కానీ అంత కాన్సెప్ట్ చెప్పేసి స్క్రిప్ట్ చదివేసి అలాగే ఎప్పుడు ప్రిపేర్ అయింది లేదు. కెమెరా ముందరికి వెళ్ళాక వెంకట్ సీన్ చెప్పి ఇదమ్మా మీరు చేయాల్సింది, కొంచెం సాడ్ మూడో హ్యాపీ మూడో సంథింగ్ అలాగే చెప్తే దాన్ని బట్టి మేము అల్లుకుంటూ వెళ్ళిపోవడం తప్పించి నేను కాన్సెప్ట్ ఎప్పుడు వినలేదు. అండ్ జయలలిత గారు, ఇన్ఫ్యాక్ట్ జయమ్మ గారు ఎప్పుడైనా సరే గ్లిజరిన్ అనేది వాడతారు, లేకపోతే స్వతహాగా రోల్ చెప్పంగానే ఎక్స్ప్రెషన్ వచ్చేస్తారు? స్వతహాగానే చేస్తా మ్యామ్. సూపర్ సూపర్. వెంకట్కి చాలా ఇష్టం అది. ఓకే అమ్మ కొంచెం గ్లిజరిన్ కావాలి, లేకపోతే కొంచెం ఆ గ్లిట్టర్. ఈ క్వశ్చన్ ఆయన అడగమని చెప్పారు, అందుకే గ్లిట్టర్ కావాలి, లేకపోతే నాకు బయటికి కూడా వచ్చేయాలని. ఎన్ని అనుభవాలండి 38 సంవత్సరాల్లో, పర్సనల్గా కానీ మూవీలో కానీ. ఏదో ఒకటి ఒక ఇన్సిడెంట్ ఏదైనా తలుచుకుంటే రావా, వచ్చేస్తాయి. అలా తెప్పించుకుంటూ ఇన్సిడెంట్స్ తలుచుకుంటూ తెప్పించుకుంటూ తర్వాత నాకుగా నేను స్వతహాగా ఫీల్ అవ్వడం, దాన్ని బట్టి ఆ కన్నీళ్ళు రప్పించుకోవడం అది స్టార్ట్ చేశాను నేను. నాకు ఇష్టం, నాకు ఇప్పుడు గ్లిటర్ కావాలంటాడు, ఒక్క నిమిషం అంటాను వచ్చేస్తుంది. జయమ్మ గారు అసలు సినిమాలు ఇన్ని చేశారు మీరు, దాదాపు 750 సినిమాలు అండ్ ఒక్క సీరియల్. సో సినిమాలకి దానిలోని యాక్టింగ్కి సీరియల్లోని యాక్టింగ్కి గల తేడా ఏంటండి? సీరియల్స్ చాలా చేశాను నేను, ఒక 13-14 సీరియల్స్ చేశాను. కొన్ని క్లారిటీ ఉన్నవి, కొన్ని చుట్టేసినవి అలాగ ఉన్నాయి. సీరియల్ అంటేనే అందరికీ అదే భావం, చుట్టేస్తారు, రోజుకి ఇన్ని సీన్లు చేస్తారు, పడుకునేటప్పుడు కూడా నగలేసుకొని పడుకుంటారు, సందర్భం అంటారు. హిందీ సీరియల్స్ ఎఫెక్ట్. లేకపోతే భర్తని మనం ఎప్పుడు సార్ అని పిలిచింది కానీ జీ అని పిలిచింది కానీ ఏమి లేదు కదా, ఇప్పుడు వస్తుంది ఆ ట్రెండ్. అను ఆర్య గారిని ఎప్పుడు సార్ సార్ ట్రెండ్ అయిపోయిందండి, ట్రెండ్ అయింది ఇప్పుడు. అలాగా సినిమా నిడివి అది పక్కన పెడితే సీరియల్కి సినిమాకి సంబంధం లేదు. బట్ మా సీరియల్ అయితే సినిమా కంటే తక్కువ కాదని నేను చెప్తాను. అంత చక్కని క్లారిటీతో మేము సినిమా చూస్తున్నట్టే అనిపిస్తుంది ఒక్కొక్క ఎపిసోడ్ చూస్తుంటే. ఆ యాక్టింగ్ కానీ, ఆ ఆర్టిస్టుల క్యారెక్టర్స్ కానీ, ఆ క్లారిటీ కానీ, లొకేషన్ బ్యూటీ కానీ అంత బాగుంటుంది. సో నేను సినిమాకి దీనికి తేడా ఏంటంటే చెప్పలేను. అంటే నేను జగన్ గారిని రీసెంట్గా అడిగినప్పుడు, జిండే గారిని, ఆయన ఏమన్నానంటే సినిమాలో గబుక్కన యాక్టింగ్ చేసేయచ్చు, అంటే ఒక సీన్ ఓకే సెట్ పెడతారు, కృష్ణవంశీ గారు ఎవరు అయిపోద్ది, ఈ సీరియల్లో ఆ మూడ్ క్యారీ చేస్తూనే ఉండాలి, కాసేపు క్యారీ చేయాలి, డే లాంగ్ ఉంటుంది, కొన్ని 2 days ఉంటాయి. సో ఐ మీన్ లిటిల్ బిట్ దీనిలో హార్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది. అండ్ మీకు తెలియదు ఏముంది జయమ్మ గారు, రేటింగ్స్ వెరీ వెరీ క్రూషియల్. అండ్ ఎవ్రీ వీక్ ఈ ఛానల్లో వచ్చిన రేటింగ్స్ ఆ ఛానల్లో అన్ని బెరీస్ వేసుకుంటారు. అండ్ దాని తర్వాత చూసినట్టయితే టచ్వుడ్ ఇప్పటి వరకు ఈ పర్టికులర్ సీరియల్ ప్రేమ ఎంత మధురం టాప్లో ఉందండి, టాప్లో ఉంది. ఇప్పుడు ఎస్పెషల్లీ ఒక 2-3 weeks నుంచి స్లాట్ లీడ్, ఛానల్ లీడ్ కూడా అని చెప్పారు. అవును, ఎగ్జాక్ట్లీ. సో అండ్ రీసెంట్గా రాజమండ్రిలో కూడా మీరు టూర్ చేశారు, అందరూ కలిశారు, అక్కడ ఆ ప్రేమ ఆడియన్స్ నుంచి వచ్చిన ప్రేమ, దాని గురించి. ఆడవాళ్లే సీరియల్స్ చూస్తారు అనుకుంటాం కదా, లేదు టీనేజర్స్ మగపిల్లలు కూడా చూస్తున్నారు, భర్తలు తండ్రులు కూడా చూస్తున్నారు. ఇదేంటండి మగవాళ్ళు సీరియల్స్ చూస్తారా అంటే కొంతమంది జోక్ చేస్తారు. మా ఆవిడ మా అమ్మగారు ఈ సీరియల్ నాకు అలవాటు చేశారండి, బాగుంటుందిరా ఈ సీరియల్ చూడ. మా ఆవిడ కూడా రాత్రి 9 o'clockకి ఇది మిస్ అయితే ZEE5 యాప్లో చూసి ఇలా చూసి అబ్బాలే ఉంది, వెరీ నైస్, అందరినీ అలా హుక్ చేసిందండి, అబ్బాయిలు అమ్మాయిలు అందరినీ. అవును, వైజాగ్లో నా రిలేషన్స్ కానీ ఫ్రెండ్స్ కానీ చాలా మంది ఉన్నారు, వాళ్ళు అడుగుతూ ఉంటారు రేపేమవుతుందని. ఏమవుతుందో మాకే తెలియదు లొకేషన్కి వెళ్ళేదాకా, తెలిసినా కూడా కథ రివీల్ చేయకూడదని. అబ్బా ఎంత బాగుందో అని. మగపిల్లలు కూడా ఇష్టపడతారా టీవీ సీరియల్స్? నేను ఫస్ట్ టైం నేను ఈ సీరియల్కే విన్నాను నేను. ఏ వయసు వారైనా, భర్తలు కానివ్వండి, తండ్రులు కానివ్వండి,
కొడుకులు కానివ్వండి, ఈ సీరియల్కి అంత ఫాలోయింగ్ ఉంది. ఓకే నేను చెప్తున్నాను కదా, ఎక్కడికి వెళ్ళినా ఆర్యవర్ధన్ అమ్మే. ఓకే అంతకు ముందర చాలా బిగినింగ్ లో బోరింగ్ పాప నా ఇమేజ్. లారీ డ్రైవర్ సినిమాలో బోరింగ్ పాప. కొరటాల శివ గారి పుణ్యమా అని మేడం స్పీకర్ అయ్యారు. భరత్ అనే నేను.